అందరూ 30 సంవత్సరాల్లోపు వయసున్న వాళ్ళే సరదాగా ఫ్యామిలీతో బాసర వెళ్లారు. అమ్మవారి దర్శనానికి ముందు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరిలోకి దిగి సవాలుగా తిరిగొచ్చారు. ఇక అప్పటిదాకా కళ్ల ముందే ఆనందంగా కనిపించిన వాళ్ళు ఒక్కసారిగా చనిపోయారని తెలియడంతో గుండెలు అవిసేలా రోధించారు కుటుంబ సభ్యులు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువైంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తజనం బాసరకు పోటెత్తారు. పుణ్యస్థానాలకు కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టారు. క్రమంలోనే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని చింతల్ బజార్ కు చెందిన 18 మంది సభ్యులతో కూడిన ఓ కుటుంబం బాసర సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వెళ్లారు. అమ్మవారి దర్శనానికి ముందు అందరూ బాసర ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం సమయంలో 5 యువకులు స్నానాల ఘాట్ వద్ద కాకుండా ఇసుక తిన్నెల మధ్యలో స్నానం చేయాలని భావించారు. బోట్ నిర్వాహకులతో మాట్లాడి నది మధ్యలోకి వెళ్లారు. ఆ నిర్ణయమే తీవ్ర విషాదానికి కారణమైంది. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. నది మధ్యలోకి దిగిన యువకులు సాధారణం కన్నా ఎక్కువ వేగంతో నీరొస్తోందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. పైగా అది మంజీరా నది కలిసే ప్రాంతం. దీంతో నది ఉధృతికి 5 యువకులు ఈదలేకపోయారు. నీళ్లలోకి దిగిన కాసేపటికే గల్లంతయ్యారు. బోట్ నిర్వాహకుల సమాచారంతో స్థానికులు గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి 5 మృతదేహాల్ని వెలికితీశారు. మృతులు రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ప్రైవేట్ మెన్ అంటే పోలీస్ ఫోర్స్ అక్కడ వెళ్ళి సేవ్ చేశారు. కానీ బాడీ ఐడెంటిఫై చేసిన క్రమంలో ఆల్రెడీ 10-15 మినిట్స్ అయింది. వాళ్ళకి హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఇక్కడ ఏరియా హాస్పిటల్ వచ్చినప్పుడు డాక్టర్స్ డిక్లేర్ డెడ్ చేశారు. ఫర్దర్ ప్రాసెస్ తీసుకున్నారు. అప్పటిదాకా తమతో ఆనందంగా గడిపిన వాళ్ళు ఒక్కసారిగా శవాలై రావడంతో గుండెలు పగిలేలా రోధించారు కుటుంబ సభ్యులు. పుణ్యస్థానాలకని వెళ్లి పుణ్యలోకాలకే వెళ్లిపోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటన అక్కడి స్థానికుల్ని కూడా కదిలించింది. బోట్ నిర్వాహకులపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ఎలా తీసుకెళ్తారని మండిపడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లను కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరుతున్నారు.